చేతులు జోడించాలి. కళ్ళు మూసుకో. నేను లేనక్క అక్కడ. ప్రార్థన అయ్యేవరకు కళ్ళు తెరవద్దు. ఆమె చెప్పండి. సరే సరే. దేవుడు మా ప్రభువు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దైవం దేవుడు, కనికరం కలిగిన ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయన మీరు ప్రేమించి ఈ సంవత్సరం కూడా VBS అనుగ్రహించినందుకే వందనాలు స్తోత్రాలు. తండ్రి, ప్రత్యేకించి ప్రభా జూనియర్ విభాగంలో ఆయన ఈ యొక్క మెయిన్ లెసన్ ప్రారంభిస్తుండగా ప్రత్యేకించి బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. తల్లిదండ్రులు మా ప్రభావం దాసులను అభిషేకించండి, మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ మార్గాలలో కాకనైనారు మీ యొక్క ఆత్మకార్యం పదంగా జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. గ్రూప్ డిస్కషన్ సమయం కూడా ఆశీర్వాదకరంగా వచ్చాయి. సమస్తంలో మీరు ఉండమని ప్రార్థన చేస్తూ మహిమాగంతా ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడమ్మా. ఫస్ట్ రోజు కదా, లాస్ట్ ఇయర్ అటెండ్ అయ్యాక VBSకి ఒకసారి చెప్పారు. లాస్ట్ ఇయర్ VBS కొత్త వారి చేతులు ఎవరు ఈ ఇయర్ మాత్రమే VBSకి వచ్చిన వాళ్ళు కొత్త వారు. చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఫస్ట్ ఆండ్రూ అనే ఒక బాలుడు ఉన్నాడు. అతడు ఆఫ్రికా దేశానికి సంబంధించిన వాడు. చాలా ఫాస్ట్గా రన్నింగ్ చేస్తూ ఉంటాడు బాగా. అందుకని అతన్ని దేనికి ఉపయోగించుకునే వాళ్ళంటే, ఏదైనా సమాచారం దూర ప్రాంతాలకు అందివ్వాలి అంటే ఈ బాలుడు వాళ్ళు ఉపయోగించుకునే వాళ్ళంట. అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎన్ని అంత సదుపాయాలు ఉండేవి కాదు కదా. కాబట్టి ఈ బాలుడు మాత్రం ఏదైనా లాంగ్ డిస్టెన్సెస్కి సమాచారం అందివ్వాలి అంటే ఈ బాలుని ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఇతను రక్షింపబడిన వ్యక్తి, దేవుని ఎందు భయభక్తులకి జీవిస్తూ ఉండేవాడు. తను చేసే ఆ చిన్న ఉద్యోగాన్ని తను ఎంతో సాటిస్ఫాక్షన్గా చేస్తూ ఉండేవాడు. అయితే ఒక దినం ఏమైందంటే, అడవిలో నుంచి ప్రయాణం చేసి ఆ సమాచారాన్ని దూర ప్రాంతానికి అందివ్వాలి. ఆ అడవిలో సింహాలు ఉండేయంట. అందరు జాగ్రత్తగా ఉన్నారు. కొద్దిసేపే కదా సింహాలు ఉండేవి. తనకు చాలా భయం అనిపించింది. అయినా దేవుని మీద నమ్మకం కలిగి పోతూ ఉంటే అతనికి సింహాలు కనపడతాయి అంట. 2 సింహాలు అడవిలో. చాలా భయం అనిపించింది. నేను ఎలా వెళ్ళాలి అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తనకు ఒక వాగ్దానం గుర్తొచ్చింది. విభ్రమ కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, చర్యము, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడని వాగ్దానం తనకి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటా ఆ వాగ్దానాన్ని మళ్ళా అనుకుంటూ మొత్తమే సింహాల బారిన పడకుండా అతను అడవిలో నుంచి బయటకి వెళ్ళాడు. అది చేయాల్సిన జాబ్ తను కంప్లీట్గా చేశాడు కదా. ఈ వాగ్దానం మనకి ఎవరి గురించి బైబిల్లో రాయబడింది ఎవరైనా చెప్పగలరా? చెప్పండి గట్టిగా, తెలిసిన వాకే కదా, యెహోషువ గురించి కదా. కాబట్టి ఈరోజు మనం లెసన్ ఏంటంటే, దేవుడు యెహోషువను నాయకుడిగా చేయుట. ఏంటి లెసన్నే? దేవుడు యెహోషువను నాయకుడిగా చేయుట. ఈరోజు లెసన్లో మనం నేర్చుకుందాం దేవుడు యెహోషువని నాయకుడిగా ఎలా ఎన్నుకున్నాడు, ఎవరిని తీసేసి నెక్స్ట్ యెహోషువని నాయకుడిగా దేవుడు చేస్తున్నాడు. ఇవన్నీ ఈరోజు లెసన్లో మనం నేర్చుకున్నాం. ఏ విధంగా దేవుడు తను చేసిన వాగ్దానాన్ని యెహోషువ ఎదుట నెరవేర్చాడు, ఈ విషయాలన్నీ ఈరోజు లెసన్లో మనం నేర్చుకున్నాం కదా. ఫస్ట్ అబ్రహాం గురించి తెలుసుకున్నాం. అబ్రహాం తెలుసా అందరికీ? అబ్రహాము తన స్వజనాన్ని, ఆ దేశాన్ని వదిలిపెట్టేసి దేవుడు నిర్ణయించిన దేశానికి, దేవుడు చూపించిన దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆ దేశానికి వెళ్ళిపోయాడు. ఆ దేశమే ఏంటంటే కనాను. అబ్రహాం ఫస్ట్ దేవుడు చూపించి దేశానికి వచ్చాడు కదా. ఆ విషయం మనకు అందరికీ తెలుసు. అప్పుడు ఎక్కడికి వచ్చాడు అబ్రహాము? కనానుకి వచ్చాడు. అప్పుడు అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేస్తారు, నీకు నీ సంతానానికి మొత్తానికి ఈ దేశాన్ని మీకు వాగ్దాన భూమిగా
సమృద్ధిగా ఇస్తున్నానని చెప్పేసి అబ్రహాం ఎలా దేవుడు వాగ్దానము చేశాడు. అబ్రహాం భార్య పేరు ఏంట్రా? శారా కదా. అబ్రహాము శారాకు ఎంతమంది పిల్లలు? ఇస్సాకు కదా. వాగ్దానం చేసిన బిడ్డ ఇస్సాకు. ఇస్సాకు భార్య పేరేంటి? రిబ్కా. మీకు తెలియకపోతే నేర్చుకోండి, తెలిస్తే ఆన్సర్స్ చెప్పండి. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ నేను ప్రశ్నలు వేస్తాను. గర్ల్స్ ఎక్కువ మంది ఆన్సర్స్ చేస్తారు, బాయ్స్ ఎక్కువ ఆన్సర్స్ చేస్తారు, చూద్దాం. ఓకేనా? సరే. ఇస్సాకు భార్య పేరు రిబ్కా. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? ఎవరెవరు వాళ్ళు? ఏశావు, యాకోబు. అయితే ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి అమ్మి వేశాడు. కాబట్టి ఆ ఆశీర్వాదాలన్నీ ఎవరి మీదకి వచ్చినాయి? యాకోబుకే వచ్చినాయి. యాకోబు యొక్క సంతానమే ఇశ్రాయేలీయులు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు కదా. వాళ్ళలో 11వ కుమారుడు పేరేంటి? యోసేపు. యోసేపు ఈ 10 మంది యోసేపుని ఎలా అసూయపడి యోసేపుని ఎవరికి అమ్మివేశారు? ఇష్మాయేలుకి అమ్మివేశారు కదా. ఈ విధంగా యోసేపు ఐగుప్తు దేశానికి, ఈజిప్ట్కి వస్తారు. అయితే అక్కడ యోసేపు రాజుకి వచ్చిన కళ భావాన్ని చెప్తారు. కళ భావాన్ని చెప్పడమే కాకుండా ఆ కరువు బారి నుంచి ఎలా రక్షింపబడాలి ప్రజలందరూ అని ఆలోచన కూడా రాజుకి చెప్తారు. ఈ విధంగా చెప్పినప్పుడు రాజు ఏం చేశాడు? యోసేపుని అధికారిగా నియమించాడు. రాజు తర్వాత నెక్స్ట్ అధికారి ఎవరు? యోసేపు. ఈ విధంగా అధికారిగా నియమించాడు. ముందే ఆ కరువు రాకముందే ఆహారాన్ని సిద్ధపరిచాడు. కరువు వచ్చినప్పుడు ఆ ఆహారాన్ని ఇతర ప్రాంతాలకి అన్నిటికీ అమ్ముతూ వచ్చాడు. ఈ విధంగా కనానులో ఉన్న యాకోబు కుటుంబం వాళ్ళు కూడా ఈ కరువు వలన ఆహారం కొనుక్కోవడానికి ఎక్కడికి వస్తారు? ఐగుప్తుకి వస్తారు. అక్కడ యోసేపుని చూస్తారు కదా. ఈ విధంగా యోసేపు ఏం చేస్తారంటే యాకోబు కుటుంబం మొత్తాన్ని, తనకు కలిగిన సమస్తాన్ని ఐగుప్తుకి తీసుకొని వచ్చి వాళ్ళు ఎక్కడ పెడతారు? ఏ ప్రాంతంలో పెడతారు? గోషేను ప్రాంతంలో పెడతారు కదా. ఇప్పుడు ఫరోకి యోసేపు తెలుసు కాబట్టి ఇశ్రాయేల్ని యాకోబు సంతానం మొత్తాన్ని చక్కగా చూసుకున్నాడు. కొద్ది కాలానికి ఏమైపోయిందంటే యోసేపు తెలియని రాజు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? వాళ్ళని వెట్టి చాకరీ చేయించారు, బానిసలుగా చూశారు కదా. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మొదలుపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి ఎవరిని నాయకుడిగా నియమించాడు? మోషేను నాయకుడిగా నియమించాడు. మోషేను నాయకుడిగా నియమించి అక్కడ ఎన్ని తెగులు తీసుకొచ్చారు? 10 తెగులు. కానీ ఇశ్రాయేల్ ప్రజలకు ఏమన్నా తెగులు బారిన పడ్డారా? ఏమీ లేదు కదా. దేవుడు ఆ విధంగా తన యొక్క ఆశ్చర్యకాలు అక్కడ చేసి ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని మోషే నాయకత్వంలో బయటకి తీసుకొని వస్తారు. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇంకొక అద్భుత కార్యం జరిగింది. ఏంటది? ఎర్ర సముద్రము 2 పాయలుగా. అదేవిధంగా 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆహారం ఏమి ఇచ్చాడు దేవుడు? మన్నాను, పూరీలను కూడా ఆహారంగా ఇచ్చాడు కదా. ఈ విధంగా ఎన్నో అద్భుత కార్యాలు తెగుల విషయంలో కానీ, సముద్రము 2 పాయలుగా చీలడం కానీ అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. అయితే ఇలా వీళ్ళు ప్రయాణం చేస్తూ వస్తున్నారు మోషే నాయకత్వంలో. సీను అరణ్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి బాగా దప్పికేసిందంట. వాళ్ళకి బాగా దప్పికేసినప్పుడు ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. వాళ్ళకి చిన్నగా దప్పిక తీర్చలేడా? తీర్చగలడు కదా. అయినప్పటికీ వాళ్ళు దేవుని ఎలా సరుగుతూ ఉన్నారు. అయితే మోషే దేవుని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే బండనితో మాట్లాడమని చెప్పాడు. అప్పుడు మోషే మాట్లాడాడా? బండని ఆ చేతి కర్రతో కొడతాడు 2 సార్లు. అయితే దేవుడు ప్రజలకైతే వాళ్ళకి కావాల్సిన దాహాన్ని తీర్చాడు. కానీ మోషే అలా చేయడం దేవుడికి నచ్చిందా? కదా. పరిశుద్ధాత్మని అతడు సన్మానించలేదు. కాబట్టి తను వాగ్దానం చేసిన భూమిలోకి మోషేని దేవుడు నడిపించను అని చెప్పాడు. చాలా బాధాకరం కదా. కానీ దేవునికి అవిధేయుడిగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్మానించకపోతే తప్పకుండా దేవుడు శిక్షించేవాడుగా ఉంటాడు. మనం కూడా మన జీవితాల్లో సింపుల్గా తీసుకోకూడదు. దేవుని విషయాల్లో చాలా జాగ్రత్తగా మనము ఉండేవారంగా ఉండాలి. ఇక తర్వాత ఇక మోషే అడుగుతాడు దేవుణ్ణి, ప్రభువా ప్రజలకి ఒక కాపరి ఉండాలి, ఆ కాపరి వాళ్ళ దగ్గర వచ్చుచూ పోచు ఉండే విధంగా ఉండాలి. కాబట్టి ఒక లీడర్ని వాళ్ళకి నియమించాలి అని దేవుణ్ణి మోషే అడుగుతాడు. మోషే దేవుని అడిగినప్పుడు అప్పుడు దేవుడు
ఎవరి గురించి చెప్తాడు? నూను కుమారుడైన యెహోషువ దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి అతన్ని నెక్స్ట్ ఇజ్రాయెల్ ప్రజలకి నాయకునిగా ఏర్పాటు చేయాలని యెహోషువతో చెప్తాడు. తర్వాత యెహోషువకి మోషేకి దేవుడు ఏం చేస్తాడంటే నెబో పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి తాను వాగ్దాన భూమిలోనికి ప్రవేశించబోతున్న ప్రాంతాన్ని మొత్తాన్ని ఆ నెబో పర్వతం మీద నుంచి మోషేకి చూపిస్తాడు. ఎంతవరకే, కానీ దాన్ని ప్రవేశించే అవకాశం మోషేకు ఉందా? లేదు కదా. అక్కడ చూస్తాడు. నెక్స్ట్ మోయాబు దగ్గర మోషే చనిపోయిన వాడుగా ఉంటాడు. ఆ తర్వాత యెహోషువని మనం చూసినట్లయితే యెహోషువ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుని నుంచి బయలుదేరినప్పటి నుండి మోషే మాట వింటూ మోషేకి దగ్గరగా విధేయుడిగా అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న మంచి వ్యక్తిగా యెహోషువని మనం బైబిల్లో చూడవచ్చు. కాబట్టి ఇలాంటి మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఏం చేస్తున్నాడు దేవుడు? యెహోషువని ఎన్నుకున్నాడు. ఎందుకని యెహోషువ ఎలా ఉన్నాడు? మంచి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని పాటించేవాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటన్నా? ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు ఏంటి? ఆదికాండ, నిర్గమకాండ, లేవియకాండ, ద్వితీయోపదేశకాండ, ఇవన్నీ ధర్మశాస్త్ర గ్రంథాలు. వీటిని అప్పుడు పాటిస్తూ ఉండేవాళ్ళు. వీటిని ఎవరు రాస్తారు? మోషే రాస్తారు కదా. అయితే అప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడైతే మనకి ఎన్ని ఉన్నాయి బైబిల్లో? 66 పుస్తకాలు ఉన్నాయి. బాస్ చెప్పండి, ఓల్డ్ టెస్టిమెంట్లో ఎన్ని ఉన్నాయి? న్యూ టెస్టిమెంట్లో 27, మొత్తం 66. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27. కాబట్టి మనము ఈ విధంగా మనము బైబిల్ని ఫాలో అవ్వాల్సిన వారంగా ఉన్నాం. అప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథాలను వాళ్ళు పాటిస్తూ ఉండేవాళ్ళు. ఇవి ఎవరు రాశారు? మోషే రాశాడు. ఈ విధంగా యెహోషువ చూసినట్లయితే అక్కడ అమాలేకీయులతో యుద్ధానికి పోమన్నప్పుడు మోషే నాయకత్వంలో యుద్ధానికి వెళ్ళారు. అక్కడ జయం ఇచ్చిన దేవుడు జయం ఇవ్వలేదు, అమాలేకీయులతో ఇచ్చారు కదా. ఎట్లా? మోషే తన చేతులు పైకి ఎత్తినప్పుడు జయము, ఇశ్రాయేలుకి జయము ఇచ్చినప్పుడు అపజయం. ఈ విధంగా మోషే సాయంత్రం వరకు తన చేతులు అలానే పెట్టినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అమాలేకీయుల మీద విజయం పొందిన వారుగా ఉన్నారు. అదేవిధంగా ప్రతి గోత్రం నుండి ఒక్కొక్కరిని తీసుకొని తను వాగ్దానం చేసిన భూమిలోకి ప్రవేశించడానికి ఆ దేశాన్ని వెళ్ళి చూసి రమ్మన్నప్పుడు ఆ 12 మందిలో యెహోషువ కూడా ఒకడు కదా. ఎటువంటి సమాచారం తీసుకొచ్చాడు యెహోషువ? మంచి సమాచారం తీసుకొని వచ్చాడు. మిగతా వాళ్ళు 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, కానీ యెహోషువ ఆలయం మాత్రము దేవునికి మంచి, ఎందుకని వాళ్ళకి దేవుని ఆత్మ వల్ల ఉంది కాబట్టి వాళ్ళు మంచి సమాచారం తీసుకొచ్చిన వారుగా ఉన్నారు. ఈ విధంగా మంచి లక్షణాలు యెహోషువకు ఉన్నాయి కాబట్టి మోషే తర్వాత దేవుడు యెహోషువని నాయకునిగా ఎన్నుకున్నాడు. సరే, యెహోషువని ఇప్పుడు ఏం చేయాలి? ఎలియాజరు ఎదుట యెహోషువని నాయకునిగా అభిషేకించారు కదా. దేవుడు మోషేకి చెప్పాడు తన నాయకునిగా నియమించమని. ఇప్పుడు ఎవరు నాయకుడయ్యాడు ఇశ్రాయేలు ప్రజలకు? యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ నాయకుడైనప్పుడు, నాయకుడు అంటే చాలా భయపడుతూ ఉంటారు కదా. నాయకుడు అంటే ఎలా ఉండాలి? వాళ్ళందరినీ కంట్రోల్ చేయగలిగి ఉండాలి. వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళకి సమాధానం చెప్పగలిగి ఉండాలి. వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళకి ఆ అవసరాన్ని తీర్చేవాడుగా ఉండాలి. యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా దాని మొత్తాన్ని సైన్యానికి అన్నింటినీ సమకూర్చగలిగిన సమర్థుడై ఉండాలి. కాబట్టి యెహోషువకి కొంత భయంగానే ఉంది. ఎందుకని? ఆ కనాన దేశం చూస్తే అక్కడ చాలా వాళ్ళు బలంగా ఉన్నారు. ఆ ప్రదేశంలోనికి వెళ్ళాలి అంటే మామూలుగా యుద్ధం చేయాలి, ఏ చేయాలన్నా కానీ కొంచెము భయపడే పరిస్థితి లేదు.
కాబట్టి కొంత తనకి విశ్వాసము అధికంగా ఉంది, కానీ ఈ ప్రజల్ని ఎలా నడిపించాలి ఏంటి అనే విషయంలో కొంత భయం కలిగి ఉన్నారు. అప్పుడు మోషే ఏం చెప్తాడంటే, నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, నీ దేవుడు మన దేవుడు మేము వాగ్దానం చేసిన భూమిలోకి తప్పకుండా మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పేసి యెహోషువతో అంటాడు. ఈ విధంగా యెహోషువ ఒంటరిగా యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, మోషేకు నేను ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకు కూడా ఆ విధంగా నేను తోడుగా ఉంటాను. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం నీకు ఇస్తాను. అదేవిధంగా నువ్వు ధర్మశాస్త్రాన్ని చక్కగా బోధించేవాడిగా ఉండాలి. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ధర్మశాస్త్రాన్ని పాటించేవాడుగా ఉండాలి. మీకు లెబానోను మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు మీకు సరిహద్దు ప్రాంతం అంతా మీకు ఇస్తానని యెహోషువతో మాట్లాడతాడు. అదేవిధంగా ఏమైనా వాగ్దానం చేస్తాడు యెహోషువ దేవుడు, నిబ్బరము కలిగి ధైర్యంగా నువ్వు దిగులు పడకము, జరియకము, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు అని చెప్పేసి యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తాడు కదా. ఇప్పటికీ ఇదే మాటలు ఇంతకుముందు ఎవరు చెప్పారు యెహోషువతో? మోషే చెప్పాడు. వాయిస్ ఏం ఆన్సర్స్ కావట్లేదు వాయిస్ నుంచి. ఎవరు చెప్పారు? మోషే. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చెప్పారు? దేవుడైన కదా. ఈ విధంగా మోషేతో దేవుడు మాట్లాడతాడు. ఆ తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. యెహోషువకి ఏం చెప్తాడంటే, మీ ముందు ఉన్న నదిని, యోర్దాను నదిని మీరు 3 రోజుల్లో దాటాలి అని చెప్పేసి యెహోషువతో చెప్తాడు. ఇంకా యెహోషువ ఏం చేస్తాడంటే, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న నాయకులు మొత్తాన్ని సమకూర్చి మనము 3 దినముల్లోగా యోర్దాను నదిని దాటాలి, కాబట్టి ఆహారాన్ని సిద్ధపరచుకోండి అని చెప్పేసి యెహోషువ అన్న ప్రజలతో చెప్తారు. మీరు వెళ్ళి మీ ప్రజలందరికీ చెప్పండి, నాయకులను సమకూర్చి వాళ్ళకి చెప్తాడు. ఈ విధంగా యెహోషువ చెప్పిన తర్వాత తనని నడిపించే విషయంలో తను ఎంతో కొంత భయం కలిగి ఉన్నప్పుడు అప్పుడున్న ప్రజలందరూ యెహోషువతో అంటారంట, దిగులు పడవద్దు, భయపడవద్దు, దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉంటాడు అని చెప్పేసి ప్రజలందరూ యెహోషువతో అంటూ ఉన్నారు. ఇప్పటికి ఎవరెవరు అన్నారు యెహోషువతో ఈ విధంగా? మోషే, యెహోవా దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు. ఎవరో చెప్పండి? యెహోవా దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు. ఈ విధంగా 3 సార్లు వాగ్దానం తనకు వస్తున్నప్పటికీ తనకి ఏమొస్తుంది అనుకోకుండానే ధైర్యం వస్తుంది కదా. ఒక వాగ్దానం మన ఎలా నెరవేరాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి? దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే దేవుని ఎలా మనం విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే ఆ వాగ్దానం మన ఎలా నెరవేరుతుంది. ఈ విధంగా యెహోషువ నాయకత్వంలో యోర్దాను నదిని వాళ్ళు దాటుతారు. ఎలా దాటుతారు? యోర్దాను నది వాటర్ ఉన్నాయి కదా, మొత్తం ఏం చేస్తాడు దేవుడు? ఏకరాశిగా వాటర్ మొత్తాన్ని చేస్తారు. అప్పుడు ఆరిన నేల మీద వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ నడుచుకుంటూ వెళ్తారు. ఈ విధంగా యెహోవా దేవుడు యెహోషువను ప్రజల ఎదుట ఘనపరిచేవాడిగా ఉన్నారు. ఈ విధంగా ఘనపరిచినప్పుడు ప్రజలు మోషేకి ఏ విధంగా లోబడి ఉన్నారో యెహోషువకు కూడా వాళ్ళు లోబడిన వారుగా ఉన్నారు. ఈ విధంగా దేవుడు వాగ్దాన భూమిలోకి ఇశ్రాయేలు ప్రజల్ని చేర్చాడు. అక్కడున్న ప్రజలందరికీ దేవుడు చేసిన యోర్దాను నదిని పాయలు చేయటం, ఏకరాశిగా ఉంచడం అనేది కనాను ప్రజలు చూసి వాళ్ళకి ఏమనిపించింది? భయపడిపోయారంట. ఇశ్రాయేలు ప్రజలు ఎలామో వీళ్ళ నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పేసి వాళ్ళు దేవుని ఎలా భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. ఇదే దేవుడు వాగ్దానం చేసిన మొట్టమొదట అబ్రహాముతో దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడో, కనాను చేసిన ప్రవేశం, కనాను దేశం మీకు వాగ్దానం చేస్తున్నాను, ఈ భూమి మీకు ఇస్తున్నా అని చెప్పి అబ్రహాముతో ఏ విధంగా వాగ్దానం చేశాడో ఆ ప్రాంతంలోనికి చివరికి ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ చేర్చాడు? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి చేర్చాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన దేవుడు. మన జీవితాల్లో దేవుడు వాగ్దానం చేసాడు అంటే అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి చేసిన వాగ్దానాలు మనం ఏం చేయాలి? దాన్ని మనం విశ్వసించే వారంగా ఉండాలి. మనం దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చాలి.
ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలని తన వాగ్దానం చేసిన కనాన్ దేశానికి నడిపించాడో అదే విధంగా మనల్ని కూడా ఈ లోకంలో ఉన్న మనల్ని నిత్య రాజ్యానికి దేవుడు పరలోక రాజ్యానికి మనం ప్రవేశింపచేయాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామా? వెళ్ళగలమా మనం పరలోక రాజ్యానికి? కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాము వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి? బైబిల్ చూడండి, రోమా 3:23 తీసుకున్న వాళ్ళు గట్టిగా చదవాలి. రోమా 3:23 గట్టిగా చదవాలి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనం ఏ విధంగా ఉన్న ఈ లోకంలో పాపులముగా ఉన్నాము కాబట్టి దేవుని రాజ్యానికి మనము ప్రవేశించడానికి అర్హులుగా లేవు. అంటే పాపంలోనే ఉన్నప్పుడు మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము. కాబట్టి ఇంకా ఆ విధంగా పాపంలోనే ఉన్నప్పుడు మనం ఏమవుతాము? పాపంలోనే మనము మరణించే వారంగా ఉన్నాము. యోహాను సువార్త 8:24 కాగా మీరు పాపంలోనే ఉండి మీరు చనిపోవద్దని మీతో చెప్పితిని. కాబట్టి మనం పాపంలో ఉండి ఏమవుతున్నాం? పాపంలోనే మనము చనిపోయే వారంగా ఉంటాం. పాపంలోనే మనం చనిపోతే ఆయన రాజ్యానికి మనం ప్రవేశించగలమా? ప్రవేశించలేము కదా. కాబట్టి దేవుడు ఏం చేశాడు మన కోసము? 2 కొరింథీ 5:21 2 కొరింథీ 5:21 ఎందుకనగా మన మానవుడు దేవుని నీతి అన్నట్లు పాపమే ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. మనం పాపంలో ఉన్నాము, పాపంలోనే చనిపోతున్నాము. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మన కోసము పాపం ఎరుగని ఆయన ఈ లోకములకు వచ్చి కన్యమరి గర్భం ఈ లోకములకు వచ్చి ఏం చేయబడ్డాడు? పాపముగా చేయబడి సేవగ్రాహి సిలువలో తన రక్తాన్ని చిందించాడు కదా. ఈ రక్తాన్ని చిందించడం వల్ల ఏం జరిగింది? మనకి పాప క్షమాపణ కలిగింది కదా. పాప క్షమాపణ కలగడం వల్ల మనం ఏమయ్యాము చూడండి. యోహాను సువార్త 1:12 అందరూ చూడమ్మా, నేను చదువుతాను. తను ఎంత అంగీకరించిలో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించాడు. ఈ విధంగా ఆయన తన రక్తాన్ని సిలువలో కాల్చడం వల్ల మన పాపములకు ఏం కలిగింది? పాప క్షమాపణ కలగటం వల్ల మనం ఏమైనా ఇప్పుడు చెప్పాలి. మీ ఆన్సర్స్ చెప్తే మీరు వింటున్నారనిపిస్తున్నారు. ఏమైనా మనం ఇప్పుడు ఈ వాక్య ప్రకారము చూడండి 12వ ఆఖరి చూడండి. మనం ఏమయ్యాము? దేవుని పిల్లలము అయ్యాము. దేవుని పిల్లలము అంటే ఇప్పుడు మనం తల్లిదండ్రులకి మన పిల్లలము, తల్లిదండ్రులకి ఇచ్చే ఆస్తి అంతా మనకే వస్తుంది కదా. అదేవిధంగా దేవుని పిల్లలము అయ్యామంటే మనం దేనికి వారసులు అవుతాము? నిత్య రాజ్యానికి మనము వారసులు అవుతాం. యుగములు తరతరములు ఉండే నిత్య రాజ్యానికి మనము వారసులము అవుతాం. కాబట్టి నిత్య రాజ్యానికి వారసులము అవ్వాలి అంటే దీన్ని బట్టి మనం ఏమి నమ్మాలి? దేవుడు మనం పాపంలో ఉన్న మనల్ని రక్షించడానికి ఏం చేశాడు? ఈ లోకంలోకి వచ్చాడు. పాపంలో చనిపోతే నిజ రాజ్యానికి మనం వెళ్ళాము. ఎక్కడికి వెళ్తాము? నిత్య శిక్షకి మనం పాత్రలం అవుతాం. కాబట్టి ఆ పాప శిక్షల్ని మనం తప్పించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం చిందించడం వల్ల మన పాపంలోకి ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. అప్పుడు మనం ఏమయ్యాము? ఆ విషయాన్ని మనం అంగీకరించినప్పుడు, మనం మనసులో విశ్వసించినప్పుడు దేవుని పిల్లలము మనం అవుతాం. రక్షణ భాగ్యాన్ని మనం కలిగి ఉంటాం. అప్పుడు మనం నిత్య రాజ్యానికి వారసులము అవుతాం. ఏ విధంగా దేవుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను తన వాగ్దానం చేసిన భూమికి, కనాను దేశానికి ప్రవేశింపచేశాడో అదేవిధంగా మనం కూడా దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం కూడా ఏం చేస్తాడు? ఆ వాగ్దాన భూమి అంటే నిత్య రాజ్యంలోనికి మనం యుగములు తరతరములు ఉండే నిత్య రాజ్యంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేసేవాడుగా
ఉంటాడు. ఏ విధంగా చూడండి, యెహోషువ 1వ అధ్యాయము 3వ వచనం. నేను ఇంగ్లీష్లో చదువుతాను, మళ్ళీ తెలుగులో కూడా చదువుతాను. Every place that the sole of your foot shall tread upon, that have I given you. Joshua 1. ఒకసారి తెలుగులో చదువుతాను చూడండి. యెహోషువ 1వ అధ్యాయము 3వ వచనము. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఏం చేశారు దేవుడు యెహోషువతో? అడుగుపెట్టి ప్రతి స్థలము ఇస్తానని చెప్పారు కదా. నెక్స్ట్ 1వ అధ్యాయము 8వ వచనం. ఒకసారి చూడండి అమ్మా, నేను ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో కూడా చూద్దాం. దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ thy mouth, but thou shalt meditate therein day and night. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన అయినా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించగలవు. ఈ విధమైన వాగ్దానం, ఈ విధంగా దేవుడు యెహోషువతో మాట్లాడాడు. ఆ విధంగా తను చేసిన వాగ్దానాన్ని యెహోషువ ఎలా నెరవేర్చాడు. అరుగుబడి ప్రతి స్థలాన్ని ఇచ్చాడు. అదేవిధంగా తను దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించినప్పుడు తన మార్గాన్ని వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు కదా. ఈ విధంగా దేవుడు మోషేని నాయకత్వంలో నుంచి యెహోషువని తనకున్న మంచి లక్షణాలను బట్టి దేవుడు నాయకునిగా ఎన్నుకొని ఇజ్రాయెల్ ప్రజలను తన వాగ్దానం చేసిన కనాను దేశానికి ప్రవేశింపచేసిన వారుగా ఉన్నారు. ఈరోజు నేర్చుకున్న లెసన్లో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాయిస్ ఎక్కువ చెప్తారో క్లాస్ ఎక్కువ చెప్తారో చెప్తాను. ఫస్ట్ నుంచి నేర్చుకున్న ఫస్ట్ నుంచి. అబ్రహాము నీ దేవుడు ఏ దేశానికి నడిపించాడు? కనాను దేశానికి కదా. అది అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేశాడు కదా. అబ్రహాముకి ఎంతమంది ఫస్ట్ వాగ్దానం చేసిన బిడ్డ ఎవరు? ఇస్సాకు. నెక్స్ట్ ఇస్సాకు భార్య పేరు రెబెకా. వాళ్ళకి ఎంతమంది కుమారులు? కదా. ఎవరిలో దేవుడి యొక్క వాగ్దానము ఎవరి ఎలా నెరవేరింది? ఏ కుమారుడు ఎలా? యాకోబు సంతానం తెలుగుగా ఇశ్రాయేలు కదా. ఇశ్రాయేలు యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఏ కుమారుడు ఐగుప్తుకి వెళ్ళి మన ఇశ్రాయేల్ ప్రజలందరినీ అక్కడ గోషెన్ ప్రాంతాన్ని తీసుకొచ్చారు? యోసేపు కదా. యోసేపు తీసుకొచ్చినప్పుడు నెక్స్ట్ దేవుడు అక్కడ ఇశ్రాయేల్ ప్రజల శ్రమను చూసి ఎవరి నాయకత్వంలో ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి ఎన్నుకున్నాడు? కదా. మోషే నాయకత్వంలో వాళ్ళు నివసిస్తున్నప్పుడు ఏ ప్రాంతానికి వచ్చినప్పుడు మోషే తన పరిశుద్ధాత్మని సన్మానించలేదు? ఏ ప్రాంతం? చెప్పండి. సీను అరణ్యానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడమంటే ఏం చేశాడు? 2 సార్లు కర్రతో కొట్టాడు కదా. అది దేవుడికి నచ్చలేదు కదమ్మా. కాబట్టి ఏం చేశాడు? వాయిస్ చెప్పండి. మోషే పెద్ద శిక్ష ఏంటది? వాగ్దానం చేసిన కనాను దేశంలోకి మోషే ప్రవేశించడానికి దేవుడు ఒప్పుకోలేదు కదా. ఎక్కడ పర్వతం మీద ఎక్కించి మోషేకు కనాను దేశం మొత్తాన్ని దేవుడు చూపించాడు? ఏదండి? నెబో పర్వతం మీదకి వెళ్ళినప్పుడు కనాను దేశాన్ని మొత్తాన్ని దేవుడు చూపించాడు కదా. నెక్స్ట్ మోషే తర్వాత దేవుడు ఎవరిని నాయకులుగా ఎన్నుకున్నాడు? యెహోషువ. యెహోషువ గురించి ఏదైనా కొన్ని అతనికున్న మంచి లక్షణాల గురించి చెప్తారు ఏదైనా? 12 మంది కనాను మంచి వార్తలు తెచ్చాడు. ఒకటి బాయ్స్ మీరు ఒకటి చెప్పండి రా. దేవుడే చెప్పాడు యెహోషువ గురించి ఒక మాట. ఏ ఆత్మ కలిగి ఉన్నాడు యెహోషువ? దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కదా. దేవుని భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఐగుప్తు నుంచి తన ప్రయాణం మొత్తంలో మోషేకి తను తోడుగా ఉన్నాడు, విధేయుడుగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాడుగా ఉన్నాడు. అని మంచి లక్షణాలు కనుక్కునే యెహోషువని దేవుడు ఏం చేశాడు? నాయకుడిగా ఎన్నుకుంటారు కదా.
అయితే 3 సార్లు యెహోషువతో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్తూ వచ్చారు. ఎవరెవరు వాళ్ళు? ఫస్ట్ మోషే, నెక్స్ట్ యెహోవా దేవుడు, నెక్స్ట్ ఇశ్రాయేలీల ప్రజలు. వీళ్ళందరూ చెప్పిన మాట చెప్పలేక తెలియకుండానే ఒకే మనకి ఏదైనా కష్టంగా ఉన్నామనుకోండి, ఒకే వాగ్దానం మన దేవుడు రిపీట్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, మనకి తెలియకుండానే ఏమొస్తుంది? ఇక ఖచ్చితము ధైర్యం వచ్చేస్తుంది, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని మనం నిర్ణయించుకుంటాం. ఈ విధంగా యెహోషువతో దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దేవుడు చెప్పాడు, అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు చెప్పినప్పుడు యెహోషువ ఏ నదిని దాటాడు? యోర్దాను నదిని దాటి ఎక్కడ ప్రవేశించారు? కనానులోకి ప్రవేశించారు. ఈ విధంగా దేవుడు యెహోషువను నాయకునిగా ఎన్నుకొని తను వాగ్దానం చేసిన భూమిలోకి ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వాడుగా ఉన్నారు. కథపాఠ్యం చూడమ్మా, ఈరోజు కథపాఠ్యం యెహోషువ 1:9. యెహోషువ 1:9. నిబ్బరము కలిగి పలకాలి అందరూ. నాకు ముందు పలకండి, గ్రూప్స్లోకి వెళ్ళాము చూద్దాం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం. మోకరించండి. మోకాళ్ళ మీద రావాలి. లిస్నింగ్ టు వచ్చాం. దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని వాక్యంలో మనం బోధించబడుతున్నాం. ప్రార్థనలో ఉన్నాం. ఒక నిమిషం మౌనంగా ప్రభు మీతో మాట్లాడతాడు. ఇక్కడే కాదు, గ్రూప్ డిస్కషన్లో కూడా ప్రభు మీతో మాట్లాడతాడు. దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు దేవునికి లోబడితే మనకు ఆశీర్వాదం ఉంటుంది. ఈ చిన్న హృదయాన్ని ప్రభుకు సమర్పించుకుంటే మేలు ఆశీర్వాదం పొందుకునే వారు ఉంటాం. కనుక ఈ ఈవీఎస్ఐ దినాలు కూడా ఎంతో శ్రద్ధతో ఆసక్తితో ఉండాలని మనం చేస్తాము. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభువు నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను.